జూలై 31న విడుదల కాబోతున్న కింగ్డమ్ మీద రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు. వరుస డిజాస్టర్లు వచ్చినా సరే తన మీద నమ్మకంతో సితారా సంస్థ ఏకంగా 130 కోట్ల బడ్జెట్ పెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి థియేట్రికల్ రెవెన్యూతో అంత మొత్తం రికవరీ చేయడం అసాధ్యం. టైర్ 1 హీరో అయితే ఛాన్స్ ఉంది, కానీ మీడియం రేంజ్ లో ఉన్న విజయ్ కు ఇది చాలా పెద్ద టాస్క్. లక్కీగా ఓటీటీ రూపంలో నెట్ఫ్లిక్స్ ద్వారా 50 కోట్ల ఆఫర్ రావడంతో నిర్మాత నాగవంశికి ఊరటనిచ్చింది. అంటే 40% దాకా డిజిటల్లో వచ్చేసినట్టే. అసలైన సవాల్ ఇప్పుడు ఎదురు కానుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అంత సులభంగా కనెక్ట్ కాలేని సీరియస్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈసారి పూర్తిగా మాస్ మీద ఆధారపడ్డాడు. 50 సంవత్సరాల వెనుకటి శ్రీలంక శరణార్థుల నేపథ్యం, అన్నదమ్ముల సెంటిమెంట్, భగ్న ప్రేమికుల స్టోరీ, ఇలా అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా అనిరుద్ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఆడియన్స్ ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. హైదరాబాద్ లో ఈ నెల ఆఖరున చేయబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హై వోల్టేజ్ సాంగ్ ఒకటి స్టేజ్ మీద రిలీజ్ చేయబోతున్నారు. ఇవన్నీ హైప్ పెంచేందుకు ఉపయోగపడుతున్నాయి. కాకపోతే బ్రేక్ ఈవెన్ లక్ష్యం చాలా పెద్దగా ఉండడంతో కింగ్డమ్ కు ఎక్స్ట్రాడినరీ టాక్ రావాల్సిందే. హిందీలో టైటిల్ వేరొకరు రిజిస్టర్ చేసుకోవడం వల్ల సామ్రాజ్య పేరుతో డబ్బింగ్ చేశారు. 4 వారాల ఓటీటీ నిబంధన వల్ల ఉత్తరాదిలో మల్టీప్లెక్స్లో లేకుండా కేవలం సింగిల్ స్క్రీన్స్ లో సామ్రాజ్య రిలీజ్ కానుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే దీని మీద కొండంత నమ్మకం పెట్టుకుంది. మిస్టర్ బచ్చన్ లాంటి ఫ్లాప్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినా చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉన్న హీరోయిన్ ఇది సక్సెస్ కావడం చాలా కీలకం. లేకపోతే ఐరన్ లెగ్ అనే ముద్ర పడే అవకాశం ఉంది. కింగ్డమ్ కు ఇంకొక సమస్య ఉంది. జూలై 24th రిలీజ్ అయ్యే హరిహర వీరమల్లు కూడా బ్లాక్ బస్టర్ అయితే రెండో వారంలోనే వచ్చే విజయ్ దేవరకొండకు ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్ల పరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎందుకంటే అధిక టికెట్ రేట్ల కారణంగా మొదటి వారం పవన్ కళ్యాణ్ సినిమాకు దూరంగా ఉన్న సాధారణ జనాలు సెకండ్ వీక్ లో చూడాలనుకుంటారు. అదే జరిగితే కింగ్డమ్ వసూళ్ల మీద ప్రభావం పడుతుంది. తరువాత వారంలో కూలీ వార్ 2 రెండు ఒకే రోజు వచ్చేస్తాయి కనుక ఆలోగానే మొత్తం రికవరీ చేసుకోవాలి. సో కొండంత టార్గెట్ పెట్టుకున్న కింగ్డమ్ దాన్ని ఎలా సాధిస్తుందో వేచి చూడాలి.